దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏమిటంటే, సంఘమంతటికి చెప్తున్న మాట, నెక్స్ట్ మంత్ ఈజ్ అ మంత్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. నెక్స్ట్ మంత్ అంతా ప్రార్థన ఉపవాసాలతోటి మనము గడుపుదాము. హల్లెలూయా, కమాన్. దేవుడు నాతో మాట్లాడిన మాటను చూపిస్తాను. సడన్గా దేవుడు నన్ను కదిలించి నెహెమ్యా గ్రంథంకి వెళ్ళిపో కుమారుడా అని చెప్పి అన్నాడు. ఏంటి దేవుడు నెహెమ్యా గ్రంథం అని మాట్లాడుతున్నాడు అబ్బా అని చెప్పేసి అనుకున్నా. ఓపెన్ చేసి చూస్తే అర్థమైంది నాకు విషయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, 8వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన చదవమ్మా. 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి, చూడండి ఇప్పుడు 18వ వచనం చదవమ్మా. అదే అధ్యాయం 18వ వచనం. ఇదియు కాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము. ఏంటంట? అనుదినము. అసలు ఎన్నో నెల ఇది? 8వ అధ్యాయం ఫస్ట్ వచనంలో ఏముంది? 7వ నెల. మనది 7వ నెల అంటే ఎప్పుడు? జూలై. అర్థమవుతుందా? ఈ జూలై మాసంలో, ఈ 7వ నెల మాసంలో 18వ వచనం చదవనమ్మా. మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. చాలా చూసారు. దిస్ ఈజ్ వాట్ గాడ్ హస్ స్పోకెన్ టు మీ. మరి జూలై మాసము తర్వాత దేవుడు ఏమైనా చేస్తాడా? జూలై మాసంలో దేవుడు ఏమైనా చేస్తాడా? మనము ముందు రోజులకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది, ఆత్మలోకంలో మనం కనిపెట్టుకుంటున్నప్పుడు. బట్ దేవుని నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్, దేవుని నుంచి వచ్చిన ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఏమిటంటే, నెక్స్ట్ మంత్ ఈజ్ ద మంత్ ఆఫ్ ప్రేయర్ అండ్ చాలామందికి ఉపవాసం మీద ఉన్న అవగాహన ఏమిటంటే, ఉపవాసం అంటే భోజనం మానేసి ప్రార్థనలో కూర్చోవటం అనుకుంటారు. ఉపవాసం అంటే భోజనం మానేయటం కాదమ్మా. అది లోకములో ఉన్న అర్థం. అది ఉపవాసం అంటే ఏంటంటే ఆ పూట తినే ఆహారం తినకుండా ఉండటము. బట్ ఉపవాసం అంటే నాట్ స్కిప్పింగ్ మీల్స్, ఆహారము తినకుండా ఉండటం కాదు. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకునే క్రియ అంటే ఉపవాసము. దేవుని ఎదుట, మరలా చెప్తానమ్మా, మనల్ని మనము తగ్గించుకునే క్రియ, అది ఫాస్టింగ్ అంటే. దట్ ఈస్ వాట్ ఫాస్టింగ్ మీన్స్ హంబ్లింగ్ బిఫోర్ గాడ్. ఉపవాసం అంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునే ప్రక్రియ. కాబట్టి అందరం ఉందాం అనుకుంటున్నాము. అందుకే చూడండి, మన పితరులు ఉపవాసం ఎట్లా ఉన్నారంటే, ఇది ఎన్నో అధ్యాయము? 8వ అధ్యాయం కదా, 9వ అధ్యాయంకి వెళ్ళిపో. 9వ అధ్యాయము ఫస్ట్ వచ్చినది. ఈ నెల 24వ దినమందు ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు ఏమున్నారంట? ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. వాళ్ళు ఎట్లా ఉన్నారంట? ఫాస్టింగ్, భోజనం మానేశారు, గోనె పట్టలు కప్పుకున్నారు, తల మీద ఏం చేశారంట? ధూళి పోసుకొని. వై ఎందుకు? మన పితరులు పాత నిబంధన అంతా చూడండి అమ్మా, వాళ్ళు ఉపవాసం ఉన్నారనగానే గోనె పట్టలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళు ఉపవాసాలు ఉన్నారనగానే తల మీద ధూళి పోసుకునేవాళ్ళు, వాళ్ళు ఉపవాసాలు ఉన్నారనగా బూడిదలో కూర్చునేవాళ్ళు. ఎందుకు ఈ విధమైన క్రియలు చేశారు? వారి ఇండ్లలోనే ఉంటూ భోజనం మానేయొచ్చు కదా. ఎందుకు ఈ విధమైన ప్రక్రియ చేస్తున్నారంటే, దేవుని ఎదుట వాళ్ళు ఎట్లా కనపరుచుకుంటున్నారు తెలుసా? ఒక దీనుడిగా కనపరుచుకుంటున్నారు, ఒక దీనురాలుగా, ఒక పేద స్థితిలో ఉన్న వ్యక్తిలాగా కనపరుచుకున్నారు. ఇప్పుడు చూడండి, అన్నం తినని వారు ఎవరమ్మా? అన్నం తినని వారు ఎవరు? బయట భిక్షగాళ్ళు అంటే దీనులు.
గోనె పట్టాలు అనగా సరైన వస్త్రాలు. గోనె పట్టాలు ఎందుకు కట్టుకున్నారు తెలుసా? దేవుని ఎదుట దీనులుగా కనపడటం కోసం. అనగా సరైన వస్త్రాలు లేకుండా దేవుని ఎదుట వాళ్ళని ఒక దీనస్థితిలో కనపరుచుకుంటున్నారు. తల మీద ధూళి కూడా, అంటే బయట భిక్షగాళ్ళు ఎట్లాగుంటారో, దీనులు ఎట్లాగుంటారో ఆ విధంగా దేవుని ఎదుట కనపరుచుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో ఉపవాసం అంటే ఏంటంటే దేవుని ఎదుట దీనులుగా కనపడటం. మన దృష్టిలో ఉపవాసం ఏమైపోయిందంటే, ఉపవాసం అంటే భోజనం మానేయటం అయిపోయింది. మీకు నా మాట అర్థమైందా? ఉపవాసము ఉండి అంటే భోజనం మానేశారు. మనకు 3 పూట్ల భోజనం దొరుకుతుంది, కానీ బయట అడుక్కునే వాళ్ళకి ఏ పూట దొరికిద్దో తెలీదు. అంటే భోజనము ఖాళీ కడుపుతో ఉంటున్నారు. ఒక భిక్షగాడు ఎట్లాగైతే ఖాళీ కడుపుతో ఉంటున్నారో, వీళ్ళు దేవుని ఎదుట ఖాళీ కడుపుతో ఉంటున్నారు. ఏం చెప్తున్నారు దేవుని దగ్గర? అయ్యా, నువ్వు సార్వభౌమాధికారివి, మేము దీనులము అంటున్నారు. ఎట్లా వస్తున్నారు? మంచి వస్త్రాలు వేసుకుని రావటంలా, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని రావట్లా. ఆ ఉపవాసం ఉన్న దినాలు ఎట్లా ఉంటున్నారంట? గోనె పట్ట. అది రాజు అయినా సరే, అది సాధారణమైన వ్యక్తి అయినా సరే, పాత నిబంధనలు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశాడంటే గోనె పట్టాలు అనగా ఒక భిక్షగాడు వేసుకునే వస్త్రాలు అవి కట్టుకొని దేవుని దగ్గర ఉంటున్నారు వీళ్ళు. అంటే ఏం కనపరుస్తున్నారు దేవుని ఎదుట? వారు దీనులుగా దేవుని ఎదుట కనపరుచుకున్నారు తమను తాము. తల మీద ధూళి పోసుకుంటారు. బయట భిక్షగాళ్ళు చూడండి, వాళ్ళ తలలు శుభ్రంగా ఉంటాయా? తల మీద ధూళి పోసుకొని ఎందుకు దేవుని దగ్గర అశుభ్రంగా వస్తున్నారు? సరైన వస్త్రములు కట్టుకోకుండా, సరైన భోజనము చేయకుండా, సరైన వస్త్రములు కట్టుకోకుండా, సరైన శుభ్రము లేకుండా తల మీద ధూళి పోసుకొని ఒక భిక్షగాడుగా ఎందుకు వస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏమి చెప్తున్నారంటే, దేవా, మీ ఎదుట మేము తగ్గించుకుంటున్నామయ్యా, నీ ఎదుట మేము దీనులుగా ఉంటున్నాము. నేను రాజునైనా సరే, నేను ఇంటికి పెద్దనైనా సరే, నేను ఇంటి తండ్రినైనా సరే, నేను ఒక గొప్ప స్థితిలో ఉన్నా సరే, బట్ ఈ ఫలానా దినాలలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పేసి దేవుని ఎదుట వారిని వారు తగ్గించుకునే క్రియ ఏదైతే ఉందో అది ఉపవాసము. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? ఉపవాసం అంటే భోజనం మానేసి ఇంట్లో ఇలా కాళ్ళు ఉప్పుకొని, నో. ఫాస్టింగ్ అంటే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకునే స్థితి. నువ్వు 10 రోజులు ఉంటున్నా, ఇప్పుడు 1 నెల రోజులు ఉండబోతున్నావు. ఆ తర్వాత సంగతి ఇది జీవితాంతం మీరు నేర్చుకోవాల్సిన విషయం అమ్మ. నువ్వు 10 రోజులు ఉన్నా, 20 రోజులు ఉంటున్నా, 40 రోజులు ఉంటున్నా, ఇంకెన్ని రోజులు ఉన్నా సరే గుర్తుపెట్టుకో, ఉపవాసం అంటే భోజనం మానేయటం కాదు. ఉపవాసం అంటే దేవుని ఎదుట నిన్ను దీనుడుగా చేసుకునే క్రియ, దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకునే క్రియ. ఈ విషయము మన పితరులు ఈ విధంగా ఫాలో అయ్యారు. భోజనం లేక ప్రభు దగ్గర ఒక దీనుడిగా నిలబడుతున్నారు. వస్త్రములు కూడా లేనట్టుగా గోనె పట్టాలు కట్టుకొని దేవుని ఎదుట దీనురాలుగా ఉంటున్నారు. తల మీద ధూళి పోసుకుని బయట ఎట్లాగైతే ఒక దీనుడు ఒక దీనురాలు ఉంటారో, ఒక భిక్షగాళ్ళు ఉంటారో, ఆ విధంగా తల మీద ధూళి పోసుకొని దేవుని ఎదుట ఉంటున్నారు. ఆకాశం నుంచి దేవుడు వారిని చూచినప్పుడు వారి యొక్క దీనత్వం, వారి యొక్క తగ్గింపుతనము కనపడేటట్టుగా వారు ఆ విధంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. పాత నిబంధనలో రాజైనా సరే ఆ విధంగా ఆ రాజు యొక్క వస్త్రములు తీసేసి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకునే ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుని ఎదుట వీళ్ళు ఒక తగ్గింపు క్రియ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ ఫాస్టింగ్. సో ఇది గుర్తుపెట్టుకున్నాం మా లైఫ్ టైం. ఫాస్టింగ్ అంటే ఉపవాసం భోజనం మానేయటం కాదు. ఫాస్టింగ్ అంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు దీనురాలుగా కనపరుచుకునే ఒక క్రియ. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావో, ఎన్ని నెలలు ఉపవాసం ఉంటావో, జీవితంలో ఇంకెన్నిసార్లు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటాం అనేది కనపరచాలి. తగ్గింపుతనం అనేది లేకుండా ఏదో భోజనం మానేసి ఉండటం అనేది నాకు తెలిసి ఉపవాసం కాదమ్మా. నాకు తెలిసి ఉపవాసం కాదు. చాలామంది ఉపవాసం ఉండే క్రమంలో అసలు భయంకరమైన ఫుడ్ తీసుకుంటారు. ఏంటి తెలుసా? మంతెన్ సత్యనారాయణ చెప్పే డైట్ ఉంటుంది. నట్స్ అవి ఏంటివి టైం గుర్తురావు. అవి అంజీర్ సీడ్స్, పుచ్చకాయ విత్తనాలు, ఏంటవి మొలకలు అంట, స్ప్రౌట్స్. అసలు ఇవన్నీ బయట భిక్షకాలు తింటారా? మనం తింటున్నాం. నిజమే కదా? ఇప్పుడు వాళ్ళు ఎట్లాగున్నారు?
ఒక దీనురాలుగా దేవుని ముందు కనపడుతుంటే మనం ఉపవాసం అన్న పేరు పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ తింటూ ఉంటాం. ఓ మై గాడ్, అదిగో ప్రోటీన్స్ అని చూడు అసలు. ఫ్రూట్స్, ప్రోటీన్స్, షేక్స్, నట్స్, స్ప్రౌట్స్. ఏమిటంటే ఫాస్టింగ్. ఆకాశం నుంచి దేవుడిని చూసినప్పుడు నువ్వు ఉన్న స్థితిలోంచి ఇంకా స్పైక్ కనపడుతున్నావు ప్రభు దగ్గర. నువ్వు మంతని సచ్చినారు ఒకేలా కనపడుతుంది. ఇంకా గట్టి మాట్లాడంటే ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవ్వమాకండి. అర్థమవుతుందా? ఫాస్టింగ్ అంటే ఆహారం మానేయటం కాదు. ఉపవాసం అంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకోవటం, దేవుని ఎదుట నిన్ను నువ్వు ఒక దీనుడుగా కనపరుచుకోవటం, దేవుని ఎదుట నిన్ను నువ్వు ఒక దీనురాలుగా కనపరుచుకోవటం. అది మన పితరులు చేసిన ఉపవాసం. బట్ ఈ రోజున ఉపవాసం అంటే చాలా మారిపోయింది. ఆ ఉపవాసం ఉన్న పేరులో శ్రేష్టమైన ఆహారాలు తింటా, బలమైన ఆహారాలు తింటా. అదేమిటంటే కొంచెం నిలబడాలి, కొంచెం మనకు శక్తి కావాలి కదా అని అస్సలు సెలైన్ బాటిల్ ఒక్కటి పెట్టుకోవడం తగ్గింది, కానీ మిగతా అన్నీ చేస్తాం మనం. అసలు ఆ ఉపవాసంలో ట్యాబ్లెట్లు వేసుకుంటాం, బలానికి ట్యాబ్లెట్లు. బట్ బయట ఏ దీనుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలా, బయట ఏ దీనుడు షేక్స్ తాగల, బయట ఏ దీనుడు స్ప్రౌట్స్, నట్స్ ఏమి తినలా. సో ఈరోజు నుంచి మనం మారాలమ్మా, మన ఫాస్టింగ్స్ మారాలి. నెక్స్ట్ టైం మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఇది శరీర సంబంధమైనది దీనత్వం కనపరుస్తున్నారు. మరి వారి హృదయాలు ఆ టైంలో నిజంగానే తగ్గించుకున్నారో లేదో ప్రభుకే తెలియాలి. నేను అంటున్నానమ్మా, ప్రభు హృదయమును కూడా చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అంటున్నానమ్మా, ఆ ఉపవాసం అంటే నేను నువ్వు తగ్గించుకోవటం. కాబట్టి ఆ ఉపవాస దినాలలో ఎట్టి విధమైన సరే క్రోధము కానీ, కోపము కానీ, అహంకారము కానీ ఇవి ఏమీ నీ యొక్క పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, జాగ్రత్తగా నిన్ను నువ్వు దీనురాలుగా ఉండి ప్రభు పాదాలను పట్టుకునే ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉందాము. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మీకు ఆ మాటలు? ఆ విధంగా మనల్ని మనం దీనులుగా కనపరుచుకొని మనము ఆత్మీయ పోరాటంలోకి అడుగు పెడదామమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా ఈ విధంగానే ఉన్నాడమ్మా. ఒకసారి వెళ్దాం, మార్కు సువార్తకు వెళ్ళండమ్మా. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. అసలు ఈ మాటేనమ్మా నన్ను భలే పట్టుకున్నదమ్మా. దేవుని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ ఏం చేసిందంట? త్రోసుకొని పోయిందంట. ఇమాజిన్ ఆ వచనం కనుక నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటానమ్మా, నిన్ను నీ యొక్క అప్పులు అనే స్థితిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి త్రోసుకొని వెళ్ళును గాక అంట. నేనైతే నిన్ను నీ అనారోగ్యం అన్న స్థితిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను త్రోసుకొని వెళ్ళును గాక. నిన్ను నీ యొక్క దీన స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బయటికి త్రోసుకుంటూ వెళ్ళును గాక. అసలు ఎట్లా ఈ వచనం నువ్వు పట్టుకునే విధానం ఎట్లా పట్టుకోవాలంటే, నువ్వు లేదు ప్రభా నేను ఇక్కడ కూర్చుంటాన్నా, దేవుడు కొట్టుకుని తీసుకుని వెళ్ళాలంట. నేనైతే త్రోసాడంట దేవుని కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు పద 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 అని తోసాడంట. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళాడు. ఆయన సాతాను చేత శోధింపబడుచు, సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. 40 దినములు అడవి మృగములతో ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండెను. ఈ 40 days ఏం జరిగిందో చూడండమ్మా. మార్కు సువార్త కాకుండా మత్తయి కానీ లూకా కానీ ఇంత వివరంగా రాయబడాల. ఈ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ పోరాటం చేశాడు, ఏ స్పిరిచువల్ బ్యాటిల్. ఈ 40 దినాలలోనే సాతాను 3 పర్యాయాలు వచ్చేసి ఆయనను శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు. సాతాను శోధన అయిపోయిన తర్వాత అడవి మృగములతో ఉన్నాడంట. అడవి మృగములు అంటే నేను గతంలో మీకు చెప్పాను. దాని అర్థం ఏమిటంటే అపవిత్రాత్మలు, దురాత్మలకి అడవి మృగములు అన్న పదాలు వాడారని చెప్పేసి. లూకా సువార్త 10:19 వెళ్ళిపోమ్మా. ఇది ఇలాగే పెట్టి అటు వెళ్దాం. లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. పాములు
అడవి మృగాలు అన్నాం కదా, ఇది వివరిస్తాం చూడండి. పాములు, తేళ్లను తేళ్లు త్రొక్కుటకు, శత్రు బలమంతటి మీదను, చూసారా, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అధికారం. చూసారా, పాములు తేళ్ళు అంటే నిజంగానే పాములు తేళ్ళు తొక్కటం అని కాదమ్మా. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు ఇదిగో ఆ యొక్క కానాను దేశమునకు వెళ్ళే మార్గంలో వారు సనగటం వలన తాపకరమైన సర్పములు వాళ్ళ మధ్యలోకి విడుదలైనవి. అదొక దురాత్మ విడుదలయ్యి పాములను విడుదల చేసింది. మరొక దురాత్మ ఏం చేసిందంటే తేళ్లను విడుదల చేస్తుంది. పాములు తేళ్ళు అనగా నిజంగానే పాములు తేళ్ళు అనుకోమాకండి. నో, బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనము చదవాలి. పాములు తేళ్ళు అంటే ఈవిల్ స్పిరిట్స్. ఇప్పుడు కీర్తనల గ్రంథం వెళ్ళమ్మా, 91వ కీర్తనకు వెళ్ళిపోమ్మా. కీర్తనలు 91:13 వచ్చినము. కీర్తనలు 91:13 వచ్చినము. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. ఇక్కడ కూర్చో, నీవేంటంటే సింహాలను నాగపాములను త్రొక్కెదవు. ఏ సింహాలను తొక్కటం అంటే వాట్ డస్ దట్ మీన్? అది కూడా ఒక ఈవిల్ స్పిరిట్, అది కూడా ఒక దురాత్మకు సంబంధించింది. దేవుడు మీ మధ్యలకు సింహాలను విడుదల చేస్తానని చెప్పేసి పాత నిబంధనలో ఒక పర్యాయం సింహాలను విడుదల చేశారు. అష్షూరీయులు ఇజ్రాయేలు దేశాన్ని ఆక్యుపై చేసుకొని ఇదిగో విగ్రహారాధన ఇజ్రాయేల్ దేశంలో ఆరంభించగానే దేవుడు వారి మధ్యలోనికి సింహములను పంపించారు. సింహాలు ఏం చేసినాయంటే అష్షూరీయులు అనేక మందిని చంపి తినేస్తా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దానిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అదొక దురాత్మ అని అర్థం చేసుకోవాలి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుతావు. కొదమ సింహములను భుజంగములను భుజంగాలను అనగద్రొక్కుతావు. ఇవన్నీ ఏంటంటే దురాత్మలు. యెషయా గ్రంథం 34వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 34:14. అడవి పిల్లులను అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును. చూడండి, ఒక ప్లేస్ గురించి మాట్లాడుతానంట. ఆ ప్లేస్లో ఏంటంటే అడవి పిల్లులు అంట నక్కలు కలుసుకుంటాయంట. అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అడవి మేక తన తోటి జంతువును కనుగొంటదంట. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. పిల్లులు, నక్కలు, మేకలు, చువ్వపిట్ట, ఇంకోటి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది, దాన్ని ఏమంటారు హైనాస్ అని కూడా రాయబడి ఉంటాయి. ఇవన్నీ ఒక చోట ఒకే ప్లేస్లో గ్యాదర్ అవుతున్నాయంట. వాట్ ఈస్ ఆ ప్లేస్? ఏం ఆకర్షిస్తుంది? ఆ చుట్టూ ఉన్న జంతువులను ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఏంటో తెలుసా? ఒక దురాత్మలు. బైబిల్ గ్రంథంలో జంతువుల గురించిన ప్రస్తావన పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఆ జంతువులు ఈ మనుషులకు హాని చేస్తున్నట్టుగా వచనాలు ఏమైనా కనపడ్డాయి అంటే దానిని లిటరల్గా జంతువులు అనుకోమాకండమా, అవి దురాత్మలు మనుషులకు హాని చేస్తున్నాయి అన్నట్టుగా తీసుకోవాలి దాన్ని. సో సింహములన్నా, భుజంగములన్నా, కొదమ సింహములన్నా, పాములన్నా, త్రేళ్లన్నా, పిల్లులన్నా, నక్కలన్నా, వాట్ ఎవర్, ఏ మృగమైనా ఏ జంతువు ప్రస్తావనైనా సరే అవన్నీ పలు దురాత్మలకు సంబంధించిన విషయం. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. 12 వచ్చిన మార్కు సువార్త 11:12. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు. 3 పర్యాయాలు మెయిన్ సాతాను వచ్చి ఆయన శోధించింది. ఆ శోధనను ఆయన జయించాడు. ఆ తర్వాత పిల్ల దయ్యాలు వచ్చినాయి, పిల్ల దురాత్మలు వచ్చినాయి. వాటితో కూడా ఆయన పోరాడుతూ ఉన్నాడు. అదే టైంలో దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తూ వచ్చినాడు. చూసారా వాట్ ఈజ్ డూయింగ్? ఆ 40 దినములు ఆయన ప్రార్థన ఉపవాసాలతో ఉండటం వలన దేవదూతలు ఆయనకు సహాయముగా వచ్చి ఇదిగో సాతానునైతేనేమి పలు దురాత్మలైతేనేమి జయించడానికి ఉపయోగపడ్డాయి. ఆ 40 days యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆ 40 దినాలు ఒక స్పిరిచువల్ వార్ఫేర్, ఒక ఆత్మీయ పోరాటం జరిగిందమ్మా. సాతానును జయించాడు కాబట్టి, ఆయన ప్రార్థనా గదిలో సాతానును జయించాడు కాబట్టి, ప్రార్థనా స్థలంలో సాతానును జయించాడు కాబట్టి, బయట పరిచర్యలో కూడా అనేక పర్యాయాలు ఆయన సాతానుని జయిస్తూ వచ్చాడు. సాతాను మీద అధికారం ఆ విధంగా పొందుకున్నాడు.
ఆయన ప్రార్థనా స్థలములో ఆ యొక్క గదిలో అనేకమైన దురాత్మలను జయించాడు కాబట్టే బయటకు వచ్చి దురాత్మల చేత పట్టి పీడించబడుతున్న అనేక మందికి విడుదల ఇచ్చుకుంటూ వచ్చాడు. నేనదే చెప్తున్నానమ్మా, నీ ప్రార్థనా గదిలో నువ్వు దేని మీదైతే జయమును పొందుకుంటావో బయట ప్రపంచంలో నువ్వు దానిని కూడా జయిస్తావంట. ప్రార్థనలో జయించలేని దాంట్లో బయట కూడా నువ్వు జయించలేవు. అందుకే ప్రార్థనలో దేవుడు అన్నాడు, ఏమన్నా ప్రార్థన చేయమనంటే మీరు భూమి మీద బంధించండి అంటున్నాడు, అప్పుడు పరలోకం ముందు బంధించబడుతుంది. మీరు భూమి మీద విప్పండి అంటున్నాడు, పరలోకంలో విప్పబడతాయి. అంటే ప్రార్థనలో ఏం చేయాలంటున్నాడంటే స్పిరిచువల్ వార్ఫేర్ చేయండి, ఆత్మీయ పోరాటము చేయండి, బంధించడం అలవాటు చేసుకోండి, విడుదల చేయటం అలవాటు చేసుకోండి. అంతేగాని యేసయ్యా వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, రాజులు రాజా, ప్రభువులకు ప్రభా వందనాలయ్యా, త్వరగా రాయ్యా, వచ్చేసే ప్రభా, తీసుకో ప్రభా. నో దేవుడు ఆ విధమైన ప్రార్థన నేర్పించాలి మనకి. ఏమనంటే మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతున్నా. అంటే ఏంటి? బంధించమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు. సమస్త దురాత్మల మీద, అడవి మృగముల మీద సాతానుని బంధిస్తూ జయిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మినిస్ట్రీలోకి అడుగుపెట్టగానే, ఆ 40 దినముల ప్రార్థన అనంతరం పరిచర్లోకి అడుగుపెట్టగానే ఎంతమంది అయితే అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతున్నారో, ఎంతమంది అయితే సాతాను చేత పీడించబడుతున్నారో వారందరికీ విడుదల ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చింది ఆ అధికారం? ఎట్లా వచ్చింది అంత మహిమ ఆయనలోంచి బయటికి? ప్రార్థనా గదిలో దాన్ని జయించాడు. ఈరోజు నేను ఏదో అంటానమ్మా, నీ కుటుంబంలో ఒక సమస్య ఉన్నదా? నీ బిడ్డల్లో ఒక సమస్య ఉన్నదా? మొదట నువ్వు ప్రార్థనలో దాన్ని జయిస్తే నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ చక్కబడతాయి అంట నేనైతే. హల్లెలూయా. లెర్న్ టు బైండ్, లెర్న్ టు విన్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో గెలవటం నేర్చుకోండి. అంతేగాని ప్రార్థనలో బతిమాలతో అయ్యా తీసే ప్రభా, వందనాలు ప్రభా అని నువ్వు కూర్చొని ఆ తల మీద మూసుకోవటం వేసుకొని ఏడిసి గందరగోళం చేయ. నో 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 ఈ 31 రోజులు, నెక్స్ట్ మంత్లో ఉండే 31 రోజులు మనము కొన్ని అడవి మృగముల మీద జయమును పొందుకుందాము. మనము సాతాను పైన జయము పొందుకుందాము. ఆ 31 డేస్ ప్రేయర్ అనంతరము సంఘంలో మనం అందరము గ్రేటర్ గ్లోరీని చూచుదుము గాక. కమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువునమ్మా. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. అడవి మృగములతో కూడా ఉన్నాడంట. మరి దేవదూతలు ఆయనకి ఏం చేశాయంట? పరిచర్య చేశారంట. ఈ 31 డేస్ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్లో ద ఫస్ట్ థింగ్ మనం స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం ఈ 31 డేస్ చేద్దామమ్మా. ఎవరు మిస్ కామాకండమ్మా. మీ కుటుంబాలలో అపవాది క్రియలు నాశనమైపోవాలి, మీ కుటుంబాల్లో దేవుని యొక్క క్రియలు ఆరంభించబడాలంటే త్యాగము చేసుకొని ఈ 31 దినములు ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలోకి అటెండ్ అవ్వండి అంటాను నేనైతే. అర్థమవుతుందా? గ్రేటర్ గ్లోరీ చూద్దాం, దేవుని యొక్క కార్యాలు చూద్దాం అనుకునేవాళ్ళు ఈ 31 డేస్ 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు 1.5 అవర్ విగరస్ ప్రేయర్స్ మనం చేద్దాం అమ్మ. రాడికల్ ప్రేయర్ మనం చేద్దాం. మసులుచున్న నీళ్లు అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. అసలు మన ప్రార్థనా గదిలోంచి మనం బయటకు వచ్చిన మనం పట్టుకోగానే టనాలి. మన పిల్లలు ఏం చేసి వచ్చారంటే ప్రార్థన చేసి వచ్చారని చెప్పాలంతే. హల్లెలూయా. అండ్ ద సెకండ్ థింగ్, నెహెమ్యా గ్రంథంకి వెళ్ళిపోమ్మా. వాళ్ళు ఏం చేశారు ఆ 31 దినములు? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము లాస్ట్ వచ్చిన అనుకుంటా, చదవ మరి. 8వ అధ్యాయము ఇదియు కాక 8వ వచనము 18వ వచనం. ఎస్, ఇదియు గాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము, మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి, దేవుని ధర్మశాస్త్ర ఈ 31 డేస్ మనం చేయాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే మనల్ని మనము దేవుని వాక్యములో నాటుకుందామమ్మా. ఆమేన్. ఏంటంటే అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చానంట. అసలు అక్కడ ఇంకో బ్రహ్మాండమైన మాటలు ఉంటాయి మా 8వ అధ్యాయంలోనే. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం చదవండమ్మా మరలా.
7వ నెల రాగా 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. ఈ జూలై నెల అందాం, చదువుదాం అందరం, మనం చదువుదాం, అట్లా చదువుదామా? జూలై నెల రాగా జూలై నెల రాగా మనము అది కరెక్ట్. ఎవరు? మనము. చదవండి మళ్ళా. జూలై నెల రాగా మనము ఈ పట్టణములో నివాసులై ఉంటిమి. మనము దేవుని పట్టణములో నివాసులై ఉందాము. అప్పుడు మనమందరము ఏక మనస్కులై ఈ మందిరమునకు వచ్చి రైట్. ఇప్పుడు ట్రాక్ లో పడ్డావా? ఈ మందిరమునకు వచ్చి యెహోవా మనకు ఆజ్ఞాపించిన క్రీస్తు ధర్మశాస్త్రమును తెమ్మని NEPR అను యాజకునితో చెప్పగా, come on, give God some praise, come on. కొంతమందికి అర్థం కాలే ఎందుకు దెబ్బలు కొట్టిస్తారు భాష గారు అని చెప్పేసి. ఏం లేదు, నా పేరు అది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ 31 days అమ్మా, ఈ 31 days ఆత్మీయ పోరాటం చేస్తున్నాము. ఈ 31 days మనల్ని మనము అనుదినము వాక్యంలో నానబెట్టుకుందామమ్మా. అనుదినం దేవుని వాక్యంలో నానబెట్టుకుందాం. ఇది ఇలాగే పెట్టేసి నేను ఇంకొక వచనం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. అసలు ఆ వర్తమానం ఏమి నేను చెప్పటంలా, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను నెక్స్ట్ వీక్లో చెప్దాంలే, చివరి అనౌన్స్మెంట్లో చెప్దాం అనుకున్నాను, కానీ దాన్నే వర్తమానంగా మాట్లాడేస్తున్నా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. పక్కన వాళ్ళు చూసి చదివేరే ఏంటేమన్నా. కొంతమంది ఇట్లాంటివి చదివేటప్పుడు ఏంటంటే వెనకున్న వాళ్ళు చూస్తారు, వీడు వచ్చాడు లేదా అని చెప్పేసి. అలా ఎవరైనా చదివారా? లేదు కదా. లేదు. చదవనమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున అంటే ఏంటి పాస్టర్ గారు? బయట వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. బయట వాళ్ళ ఆలోచన తీసుకోకూడదా అంటే నేనేమంటానంటే తీసుకోకూడదు అంటా నేనైతే. ఎందుకంటే నువ్వు ఆలోచన కోసం వాడెవడో ఇంటికి వీళ్ళెవరో ఇంటికి పోవాల్సిన అవసరం ఏంటి? 119 ఇది ఇలాగ పెట్టు. 119 కీర్తనకి వెళ్ళమ్మా. 119:24. 119:24. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని శాసనాలు మనకేంటంట? ఆలోచనకర్తలు. అందుకే ఆయన అన్నాడు, దుష్టుల ఆలోచన వద్దురా బాబు, నేను నీకు చెప్తా, నీకు ఆలోచన అంటున్నాడు. మనం అట్ట కాదు. ఏం చేయమంటారు? ఏదో ఒక మీ మీద ఉంది, వాడు ఒక సిద్ధాంతి, వీడు ఒక వేదాంత అన్నట్టుగా అలా ఉంటుంది అసలు. దుష్టుల ఆలోచన చొప్పున ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపో. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గమున కూడా నిలవకుండా. అబ్బా అంటే ఏంటి పాస్, ఎక్కడ నడవాలి మరి? అంటే చెప్పను నీకు. 16వ కీర్తనకి వెళ్ళిపో. 16వ కీర్తన 11వ వచనంకి వెళ్ళిపో. పాపుల మార్గం అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖం. చూసారా? పాపుల మార్గమును నిలవమాక, నువ్వు నా దగ్గరికి వస్తే జీవ మార్గము నేను నీకు తెలియజెప్తా అంటున్నాడు. ఆ జీవ మార్గములో సంపూర్ణ సంతోషం ఉంటుంది, ఆ జీవ మార్గములో నిత్య సుఖములు ఉంటాయి అంటున్నాడు. దేవుని దగ్గర ఏ లోటు ఉండదమ్మా. నువ్వు ఆలోచన కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా ఇది చాలు మనకి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, దుష్టుల ఆలోచన వద్దురా, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, నా శాసనములు మీకు ఆలోచన కర్తలుగా ఉంటాయి అన్నాడు దేవుడు. పాపుల మార్గమున వెళ్ళమాకండి. ఆశీర్వాదం పొందుకోవడం కోసం, దీవెన పొందుకోవడం కోసం లోకులు నడుస్తున్న మార్గములు వెళ్ళమాక, నువ్వు నా దగ్గర జీవ మార్గము నీవు నాకు, ఆ మాట చదువునమ్మా, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. దేవుడు నీవు నడాల్సిన మార్గం ఏంటో తెలియజెప్పడానికి సిద్ధముగా ఉన్నాడమ్మా. నువ్వు నడవవలసిన మార్గము. మనం అప్పుడప్పుడు కీర్తన పాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసేదను, ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగుతామని చెప్పేసి. జీవ మార్గము దేవుడు నడిపిస్తాడు. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు,
ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ఎవ్రీథింగ్ దేవుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపో, మరలా వెళ్ళిపో. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయమా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అమ్మ, ఇది అసలు చాలా ప్రాముఖ్యం తెలుసా. కొంతమంది అంటే జోకులే కదా అనుకుంటాం. అపహాసం అంటే ఏంటి, పరిహాసం అంటే అపహాసం అన్న ఒకటే. మీకు ఒక విషయం తెలుసా, నువ్వే చాలా ఒక ప్రాక్టికల్ విషయం చెప్తా. నువ్వే కొంత ఇబ్బందుల్లో ఉన్నావు అనుకుందాం. చాలామంది చేసే తప్పుడు పని ఏంటో తెలుసా, కొంత కాలక్షేపం కోసం జోకులు బాగేసేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, కాసేపు ఫ్రీ అవుతామండి అని చెప్పేసి. నీకు తెలుసా, వాడిని కలిసి వచ్చిన తర్వాత అసలు మరీ టైట్ అవుతుంది తెలుసా నీకు. సామెతలు 21:24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. చూసారా, మీ బంధకములు మరి బిగింపకూడనట్లు పరిహాసకులై ఉండకూడి. మనమే కొంచెం ఇబ్బందిగా ఉన్నాం, కొద్దిగా ఫ్రీ అవుతాం అని చెప్పి జోకులు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాం. కానీ ఆత్మ పరిధిలో జరుగుతున్న విషయం ఏంటంటే, మీ బంధకములు మరి బిగింపకున్నట్లు. అరే, పరిహాసకులై ఉండమాకండి, పరిహాసకులతో ఉండమాకండి ఆ టైంలో అంటున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, అపహాసకులతో కూర్చుండ చోటున కూర్చుండక అన్నాడు. ఎందుకంటే మీ బంధకములు మరి బిగించబడతాయి. ఆ అపహాసకుడు గర్విష్ఠుడని పేరు వాడికి. అలాంటి వారితో ఉండమాకన్నాడు దేవుడు. పాస్టర్ గారు, పక్కోడు ఆలోచన తీసుకోకూడదు అన్నాడు, పక్కోడు నడుస్తున్న మార్గంలో పోవద్దు అంటున్నాడు, పక్కోడితో పాటు కూర్చోవద్దు అంటున్నారు. మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, చదవండమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కంటిన్యూ చేయండి. 1వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అబ్బా, యెహోవా చూసారా ఏమంటున్నాడంటే, అరే నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఇదిగో దుష్టుల పక్కనోడు ఆలోచన తీసుకోమాక. నువ్వు బ్లెస్ అవ్వాలంటే పక్కనోడు నడుస్తున్న మార్గంలో పోవాలని చూడమాక. నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఎవరితోనో కూర్చుంటే, ఎవరితోనో మనకు ఫ్రెండ్షిప్ ఉంటే మనము దీవించబడతామని అనుకోమాక. నో, నువ్వు దీవించబడాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉండాలి అంటున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నీ శాసనములే నాకు ఆలోచనకర్తలు అన్నాడు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదామన్నాడు. యెహోవా ధర్మశాస్త్రము దగ్గర దివారాత్రము కూర్చొని మనము ధ్యానిస్తామంటే ఆయన శాసనములు సడన్గా మనకు ఆలోచన చెప్తాయి. ఒక గొప్ప దైవజనుడు ఒక రోజున ఒక సంఘంలో పరిచయం చేయడానికి వెళ్ళాడు. ఫర్గాట్ హిజ్ నేమ్. ఆ దైవజనుడి పేరు మర్చిపోయాను. కానీ ఇంగ్లాండ్ దేశంలో పరిచయం చేయడానికి వెళ్తే దేవుడు సడన్గా అన్య భాషలతో మాట్లాడమని ప్రేరేపించాడు వాక్యమునకు మునుపు. ఆ దైవజనుడు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నాడంట. బిగ్గరగా ప్రార్థన చేస్తే ఆ అన్య భాషల్లో సడన్గా ఈ మాటలు ఉచ్చరిస్తున్నాడంట. ఈ మాటలే వస్తున్నాయంట, మ్యాక్ అండ్ చీజ్ అని చెప్పేసి. అర్థం కాలేదు. దానినే పదే పదే ఉచ్చరించాడు. ఈ రోజున మనము చీజ్ ఎట్లా వాడుతున్నామంటే అట్లా వాడుతున్నాం. చీజ్ తెలుసుగా మీకు, అసలు ప్రతి దాంట్లో వాడతాం మనం. ఆ చీజ్ని కనుగొని దాన్ని ఒక ఇండస్ట్రీగా ఏర్పాటు చేసింది ఒక దైవజనుడు. అతనికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, అతడు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు. ఆ కంపెనీ పేరు అతనికి దేవుడు అన్య భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు. అందుకే నేను అంటాను, అన్య భాషలో ప్రార్థన చేయండిరా బాబు అని చెప్పేసి. అట్టొద్దు. మనకేంటంటే అసలు కవితా దృక్పథంలో భలే మాటలు మాట్లాడుకున్నాను, ప్రభువా నీవంటే అని. అసలు ఇంకా నువ్వు ప్రార్థన చేయక మునిపే ఇంకొక మాటలు చెప్పనా, నువ్వు నెక్స్ట్ మాట ఏం వాడతావో ఆ మాట వాడక మునిపే ఆయనకి తెలుసు నువ్వేం మాట వాడతావో. సో నీ ప్రార్థన, నీ తెలుగు ప్రార్థన దేవునికి క్వైట్ బోరింగ్ అంట నేనైతే. అదే నువ్వు అన్ని భాషలో ప్రార్థన చేస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ నీ ద్వారా ప్రార్థన చేపిస్తున్నాడంట నేనైతే. నువ్వు ప్రార్థన చేయటం దేవుడికి ఆల్రెడీ తెలుసు, కానీ దేవుడే తన ఆత్మ ద్వారా నీ చేత ప్రార్థన చేయించడం అనేది ఇట్స్ సంథింగ్.
వెళ్ళిపోండమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అసలు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అలా ధ్యానించేవాడి జీవితం ఎట్లా ఉంటుందంటే చూడండమ్మా. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారా, అతడు ఎట్లా ఉంటుందండి? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి వాడికి దేవుని వాక్యంలో ఉన్న శాసనాలు, ఆలోచనలు చెప్తూ ఉంటాయి. వాడికి దేవుని వాక్యములో ఉన్న వచనములు జీవ మార్గములు బోధిస్తూ ఉంటాయి. ఆ శాసనములు, ఆ ఆలోచనలు, ఆ జీవ మార్గములు తీసుకొని వాడు తన జీవితంలో అన్వయించుకుంటాడు. కాబట్టి వాని జీవితం ఎట్లా ఉంటుందంటే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటుందంట. నిత్యము వాటర్ సప్లై ఉంటుంది. నిత్యము వాటర్. మన ఇంట్లో ఉన్న కుండీలకి రోజుకు ఒకసారి పోస్తాం నీళ్లు. తెలుసా మీకు మొక్కలంటే? అదేనండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది మొక్కలంటే. మరీ అసలు మొక్కలంటే మొక్కలు కాదు, మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ సారీ, ఇప్పుడు అర్థం నాకు. ఈరోజు ఆదివారము మీకు మొక్కకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీడియో ఏమంటారా, ప్లాంట్స్, మొక్కల గురించి మాట్లాడుతున్నాను. ఏంటండి? ఏదో అంటే కానీ అతడు ఎప్పుడైతే దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ ఉంటాడో ఆ వాక్యము వాడి జీవితంలో వెలుగిస్తుందమ్మ. ఏంటా వెలుగంటే వాడు వెళ్ళాల్సిన ఆలోచన చెప్పిద్ది, వాడు వెళ్ళాల్సిన మార్గము చెప్పిద్ది, వాడి జీవితాన్ని ఆత్మ ద్వారా నడిపించడం ఆరంభించింది వాక్యము. కాబట్టి వాడు బ్లెస్ అవుతాడు. వాడి బ్లెస్సింగ్ గురించి వివరంగా రాస్తున్న మాట ఏమిటంటే వాడి జీవితం ఎట్లాగుంటుందంటే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. నిత్యము వాటర్ సప్లై ఉంటుంది. అంటే ఇంకా నీళ్ల కొరత అనేది ఉండదు ఆ చెట్టుకి. నది పక్కన ఉన్న చెట్టుకి నీళ్ళు ఎవడు పోయాల్సిన పని లేదమ్మా. ఆ వేర్లు ఏం చేస్తే నీళ్ళని ఆకర్షించుకుంటూ ఉంటుంది. వాక్యముని ధ్యానించేవాడు ఇంకొక వైపు ఆశీర్వాదం అనే నీరు కోసం చూడాల్సిన పని లేదు. వాక్యమును ధ్యానించేవాడు నిత్యము ఆశీర్వాదాన్ని ఆకర్షించుకుంటూ ఉంటాడు. అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమే మన ఆశీర్వాదమైనది. అతడు నీటి కాలువల యోరన, చదవండమ్మా. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. జీవితం ఇంకెట్లా ఉండదట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. 3 విషయాలు ఉంటాయమ్మా. నాటబడిన జీవితం అంట, ఇంకోటి ఏంటంట ఆకువాడని జీవితం. నాటబడిన జీవితము, ఆకువాడని జీవితము, ఇంకా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు 3 విషయాలమ్మా. నాటబడిన జీవితము, దేవుని వాక్యమును ధ్యానించే నీతో నాతో ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నామ్మా. నువ్వు దేవుని వాక్యము ధ్యానిస్తున్నావా? దివారాత్రము ధ్యానించే అలవాటు నీకుందా? క్రీస్తులో నువ్వు నాటబడిన జీవితము కలిగి ఉంటావు. హల్లెలూయా. అండ్ రెండవది ఏంటంట? ఆకు వాడకంట. ఆకులు రాలిపోకుండా ఆకులు కొమ్మల మీద ఉంటూ పచ్చగా ఉండాలంటే ఆ ఆకులకు కానీ, ఆ కొమ్మలకు కానీ, ఆ చెట్టుకు కానీ కావాల్సింది ఏంటంటే నిత్యము వాటర్ సప్లై కావాలి. వాక్యమును ధ్యానించేవాడు పచ్చగా ఉంటాడు, నిత్యము ఆశీర్వాదముతో ఉంటాడు. ఎందుకంటే కంటిన్యూస్గా ఆశీర్వాదం అనే నీళ్లు వాడి యొద్దకు ఆకర్షించబడతాయి. అండ్ మూడవది ఏంటంట? తన కాలమందు. ప్రతి ఒక్కడికి ఉంటుందమ్మా, ఒక కాలం ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఒక కాలం ఉంటుంది. నువ్వు ఫలించే కాలం. నేను గతంలో చెప్పాను కాలముల గురించి మాట్లాడుతూ. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫలించే చెట్టు వలె నువ్వు ఉంటావు. కానీ నీ టైంలో కూడా నువ్వు నీరసించిపోయేటట్టుగా, నీ టైంలో కూడా ఆశీర్వాదం లేని వ్యక్తిగా నువ్వు ఉండవమ్మా. ఎప్పుడు ఈ విధముగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంటే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము. నేను చెప్తున్నానమ్మా, ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నామ్మా, నీ చేతుల్లో ఉన్న బైబుల్ లేదంటే నీ ఇంట్లో ఉన్న బైబుల్ ఏదైతే ఉన్నదో అదేదో ఒక నార్మల్ పుస్తకంలాగా తీసుకోమాకమ్మా. నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి నడిపించే ఒక గొప్ప ఆశీర్వాద సంబంధమైన పుస్తకం అది. దాన్ని నువ్వు దివారాత్రము చదివితే
నీ పక్కనుడికి అదే వచనము ఒక వచనము, కానీ నీవు ఆ వచనం చదువుతుంటే ఆ వచనం నీకు ఒక ఆలోచన ఇస్తుంది. నీ పక్కనుడికి ఆ అధ్యాయము ఒక సాధారణమైన అధ్యాయం, కానీ నీకు ఆ అధ్యాయము జీవ మార్గమును నేర్పిస్తుంది. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము చదువుతుంటే వచనాలు మీకు ఎట్లా అర్థం అవుతుంటే ఒక ఆలోచన కర్తలుగా ఉంటాయి. ఈ వచనములు జీవ మార్గములు నేర్పిస్తాయి. ఈ వచనములు ఇదిగో నీ జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపిస్తామా. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అందుకే దేవుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవాల్సిన పని లేదు అంటున్నాడు. పాపుల మార్గమున నిలవాల్సిన పని లేదు అంటున్నాడు. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చున్న అంటే నీ అభివృద్ధి కోసము, నీ ఆశీర్వాదం కోసము ఏ ఇంటి గుమ్మం తొక్కాల్సిన పని లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన పని లేదు. ఇంకా మనందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే ఎవరి మోచేతుల కింద నీళ్లు తాగాల్సిన అవసరత లేదు. ఈ వాక్యం ఆ తర్వాత అతడు చేయనుదంతయు సఫలమగును. వాట్ ఎవర్. క్రైస్తవులకు వ్యాపారాలు అచ్చిరావు అంటారు. నేను చెప్తున్నామ్మా, వాక్యం ధ్యానించేవాడు ఎట్టి వ్యాపారం చేస్తున్న అభివృద్ధిలోకి వెళ్ళిపోతాడంట. నేనైతే కమా, నువ్వు ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ రంగంలో ఇది టాప్ ప్లేస్లో నువ్వు ఉంటావు అంటాను. ఎందుకంటే మనోళ్ళకి అదొక అలవాటు, క్రైస్తవులకు వ్యాపారాలు వచ్చరావు. మరి ఎక్కడ చదివారు, ఏ వచనమో ఏ అధ్యాయం చెప్తే నేను కూడా చెప్తా. నాకు తెలిసిన వచనం ఏంటంటే అతడు చేయనుదంతా సఫలమగును. నో లాస్. సో ఈ 31 దినములు మనల్ని మనము దేవుని వాక్యములు అనుదినము నాటుకుందామమ్మ. ఈ 31 days అర్థమవుతుందా మీకు ఆ మాట? ఈ 31 దినముల తర్వాత మనం బయటికి రాగానే మన జీవితంలో ఆ వచనం కనపడాలి. ఏంటంటే లేదు ఇప్పుడు ఆ వచనం ఎట్లా చదువుతాము? నేను నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక నా కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను ఉంటాను, నేను చేయనుదంతయు సఫలమగును. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందటం అదంటే ఇదే చేశారు మన పితరులు. నెహెమ్యా గ్రంథంకి ఇప్పుడు వెళ్ళిపోమ్మా, 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. చదువుమా 2వ వచనం నుంచి. 2వ వచనం చదవమ్మా. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషుల కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించు వచ్చెను. చూసి అసలు ఆ మొదటి వచనంలో చూడమ్మా, మొదటి వచనం చదువుతాం అందరం. నేను చదువుతాను చూడండి. 7వ నెల రాగా ఇజ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మముల యొద్ద మైదానమునకు వచ్చి యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ద పీపుల్ అసలు ఆ యొక్క క్రియ చూడండి అమ్మా. ఇజ్రాయేల్ అందరూ వచ్చి మాకు వాక్యం చెప్పండి, మాకు వాక్యం చెప్పండి అని ఏక మనసుకులే వచ్చారట. హోలీ స్పిరిట్ వారిలో ఎటువంటి క్రియ చేసింది చూడండి. ఒకానొక దినమున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడి ఇజ్రాయేల్ అందరూ వారి ఇండ్లను విడిచిపెట్టేశారు. అందరు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఎందుకు వస్తున్నావు అంటే చదువు వినిపించమని ఎజ్రాను అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. నువ్వెందుకు వస్తున్నావు? నేను కూడా అందుకే వస్తున్నా. అవునా, సరే వెళ్దాం పద. దారిలో ఇంకోటి కలిసారు. ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు? వాక్యం చదివి వినిపించమని ఎజ్రాను అడుగుదాం అనుకుంటున్నా అని చెప్పేసి అలా కొన్ని లక్షల మంది ఆ రోజున పరిశుద్ధాత్మ చేత నడిపి. నాకు అసలు ఇది చదువుతున్నప్పుడమ్మా సవాలు వేసిందబ్బా. మన సంఘంలో, నాకు బయట సంఘాలు అవసరం లేదమ్మా, మన సంఘంలో మనోళ్ళు కనీసం కొంతమంది బైబిల్ తీసుకుని రావడానికి ఇబ్బంది పడతారు చర్చికి. అర్థమైంది మీకు ఆ మాట? చర్చికి బైబిల్ దారు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా టైం చూస్తూ ఉంటారు. ఇంకా అయిపోయింది, 1 అయింది కదా, ఇంకా అవ్వలేదేంటి, ఇంక చూసుకుంటా అంటారు. ఫోన్ ఇట్లా చూసుకుంటాడు. ఆఫీస్ నుంచి ఎవడో మెసేజ్ పెడతాడు, ఆఫీస్ నుంచి ఇంకోటి పెడతాడు, ఫ్రెండ్ ఇంకోటి పెడతా ఉంటాడు. టైం
నౌ మై పాయింట్, ఇదే పరిశుద్ధాత్మ మనలో ఉంది, ఇదే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళను మాత్రము వాక్యం మీద పరితపన కలిగిస్తుంది. ఎందుకు మనల్ని వాక్యం మీద పరితపన కలిగించడం లేదు? ఎందుకు మన బిడ్డలకు వాక్యం మీద ఆసక్తి కలిగించడం లేదు పరిశుద్ధాత్మ దేవుడు? కేవలం పరిశుద్ధాత్మ దేవుడిని స్వస్థతల కోసమో, ఆశీర్వాదాల కోసమో, అభివృద్ధి కోసమో ఉంటున్నాం. కానీ ఇటువంటి ఒక ఆత్మ సంబంధమైన విషయము మనలో కోరిక కలిగేటట్టుగా, మనలను డ్రైవ్ చేసేటట్లుగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి క్రియ చేయలేకపోతున్నాడు? నేను ప్రభుని అడిగాను, లార్డ్ వాళ్ళందరికీ ఏక మనసు ఇచ్చామంట. మా సంఘంలో మా అందరికి ఏక మనసు ఇచ్చి మా వాళ్ళందరూ నన్ను పట్టుకున్నట్టు ఉండాలి, ఇంకా చెప్పండి అని చెప్పి. ఎస్, గ్లాడ్. కొంతమంది ఆంటీలు, కొంతమంది యవనస్తులు ఉన్నారమ్మా, చాలా సంతోషపడతాను. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంకా చెప్పండి పాస్టర్ గారు, ఇంకా చెప్పండి పాస్టర్ గారు అంటారు. ఇంకా మా అత్తయ్య ఈరోజు రాలేదు, ఈవినింగ్ సర్వీస్కి వస్తారు, మా అత్తయ్య అయితే ఎప్పుడు అంటూ ఉంటారు, ఇదివరకు 2 మెసేజ్లు చెప్పేవాడు, అసలు మాకు అసలు కడుపు నిండా పెట్టి పంపించేవాడు, నువ్వు ఇంటికి ఇప్పుడు 1 మెసేజ్ చెప్తున్నావు అని చెప్పేసి అన్నారు. గ్లాడ్. ఇంకా చెప్పండి అని చెప్పి అడిగి ఆంటీ వాళ్ళు ఉన్నారు, ప్రమీల ఆంటీ కానీ, జయ ఆంటీ కానీ. ఇట్లా కొంతమందిలో కదులుతున్న అదే పరిశుద్ధాత్మ మిగతా మందులు ఎందుకు కదలటం లేదు? ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కదలించకుండా నిన్ను ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆటంకపరుస్తుంది ఏంటి? మీకు అర్థమవుతుంది నా మాటలు? కొంతమందిలో ఏ విధంగా అయితే కదులుతున్నాడో అదే విధంగా నీ జీవితంలో కదలకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏది ఆటంకపరుస్తుంది నీ జీవితంలో? ఈరోజు నువ్వు కనుక దాన్ని సరి చేసుకున్నట్లయితే నేను చెప్తున్నానమ్మా, నీ బిడ్డలకు నువ్వే ఒక ప్రవక్తగా మారిపోతావు అంటాను. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తు నువ్వే ప్రవచించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు నా యొద్దకు రావాల్సిన పని లేదు, నా బిడ్డల గురించి దేవుడి చిత్తం ఏంటి, నా బిడ్డల గురించి దేవుని ప్రణాళిక ఏమిటి అని చెప్పేసి. వారందరూ ఏక మనసుకులై 40 లక్షల మందో, 50 లక్షల మందో, 30 లక్షల మందో నాకు తెలియదు కానీ, బట్ కొన్ని లక్షల మంది ఆ రోజున దేవుని మందిరం ఎదుట గ్యాదర్ అయితే ఎజ్రాకు అర్థం కాల. తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. ఏమి కావాలి మీకంటే చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. ఆ క్రియ చూడండమ్మా, అది స్వస్థత కాదు, అది విడుదల కాదు, అది ఆశీర్వాదం కాదు, అది దేవుడు ఒక వ్యక్తిలో కలిగిస్తున్న ఒక అత్యద్భుతమైన క్రియ అంట. నేనైతే ఏ డిజైర్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును చదవాలన్న కోరిక, దేవుని వాక్యమును వినాలన్న ఒక కోరిక, దేవుని వాక్యము చెప్పించుకోవాలన్న ఒక కోరిక, డిజైర్. చదవమ్మా 2వ వచనం, నేను చదువుతాను చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదువబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ, అసలు దేవుని వాక్యమునంట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విన్నారంట? ఉదయం మొదలుకొని సంధ్య వేళ 6 గంటలకు మొదలు పెట్టారు అనుకుందాము. 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎట్లున్నారంట? కుర్చీలో కూర్చోలా, నిలుచున్నారు. నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారంట. అసలు చర్చ ఇట్లా ఉండాలంట. నేనైతే దేవుని వాక్యమును ఉపదేశకుడు బోధిస్తున్నప్పుడు, పరిచారకుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధతో వినాలి. మనం అట్లా కాదు, ఫోన్ చూసుకుంటూ ఉంటాం, పైన నోటిఫికేషన్ వస్తుంది, దానికి రిప్లై ఇచ్చుకుంటూ ఉంటాం. దేవుడు కోరుకున్న సంఘము, దేవుడు సంఘం ఈ విధంగా ఉండాలనుకుంటున్నాడంటే అది ఈ యొక్క అధ్యాయంలో అర్థమవుతుందమ్మా. నిలవబడే ఉన్నారంట ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. ఇంట్లో పిల్లల గురించి ఆలోచించలా, భర్తల గురించి ఆలోచించలా, భార్యల గురించి ఆలోచించలా, వాళ్ళకున్న పనుల గురించి ఆలోచించలా. బట్ దే స్టుడ్. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారు. జనాలు ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారంట. అంతటా చదవండి మాత్ర. అంతటి శాస్త్రి, నేను చదువుతాను చూడండి. అంతటి శాస్త్రి ఎజ్రా
ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద చూసా అంటే లుక్ ఎట్ వాళ్ళు దేవుని వాక్యము చెప్పే పాస్టర్ గారు అందరికీ కనపడాలని దేవుని వాక్యము అందరికీ వినపడేటట్టుగా ఒక పీఠం కూడా చేయించి పెట్టారు. అసలు దానికి ముందు వరకు ఆ యొక్క ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లా ఉందంటే యెరూషలేము అంతా నెబుకద్నెజరు ఆధ్వర్యంలో నాశనం అయిపోయింది. నెహెమ్యా వచ్చి గోడలు కట్టాడు, ఎజ్రా వచ్చి మరలా యెరూషలేము కట్టడం ఆరంభించాడు. అయితే వీళ్ళు మొట్టమొదటిగా కట్టుకుందని తెలుసా, పాస్టర్ గారు వాక్యం చెప్తే పాస్టర్ గారు అందరికి కనపడాలి, పాస్టర్ గారు వాయిస్ అందరికి వినపడేటట్టు ఒక పీఠము చేయించుకున్నారంట. శాస్త్రి ఎజ్రా ఆ పని కొరకు, ఏ పని కొరకు, వాక్యము ఉపదేశించే ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతీయ, షెమయ, అనాయ, ఊరియా, హిల్కియా, మాయాసయ అను వారును, అతని ఎడమ పార్శ్వమందు మరికొంతమంది నిలబడినారు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ ఎప్పుడైతే గ్రంథం ఓపెన్ చేశారో జనాలందరూ ఏం చేశారంట, లుక్ ఎట్ దేవుని వాక్యానికి వారిస్తున్న గౌరవం చూడండి. ఈరోజు నువ్వు నిలబడాల్సిన పని లేదమ్మా, బట్ సంఘములో ఉన్నప్పుడు సంఘానికి రెగ్యులర్గా వాక్యమును క్రమముగా విను. వాక్యం వింటున్నప్పుడు, వాక్యము బోధిస్తున్నప్పుడు మొబైల్ చుట్టం ఆపేసేయండి. ఆ గౌరవం ఇవ్వండి చాలు, ఆ పాటికి గౌరవం. ఎజ్రా గ్రంథము తెరవగానే అందరూ నిలబడ్డారంట. ఎవరు చెప్పారు? ఎజ్రా చెప్పాడా? వాక్యం చదువుతున్నా అందరూ లేచి నిలబడండి అని చెప్పి? నో, అవుట్ ఆఫ్ రెవరెన్స్, ఆ గౌరవంతో అందరూ లేచి నిలబడ్డారు. బట్ టుడే ఈ రోజున సంఘం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి క్రియ జరిగించడం లేదంటే ఈ రోజున సంఘము అట్లా అయిపోయింది. పాస్టర్ గారు జీవ మార్గమును బోధిస్తున్నాడేమో, పాస్టర్ గారు శాస్త్రముల ద్వారా ఆలోచనలు చెప్తున్నాడేమో, మన జీవితానికి సంబంధించిన ఉపదేశము తీసుకుని వచ్చాడు కదా అని జాగ్రత్తగా విందామని లేదు. ఏదో ఒక కథ చెప్తాడు పాస్టర్ గారు, ఏదో ఒక 4 పాటలు పాడతారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి ఆదివారం పూట చర్చికి వెళ్ళాలి. ఒక బైబిల్ ఉండదు చేతిలో, మందిరానికి వచ్చే ఒక పద్ధతి ఉండదు. సంగమా, పరిశుద్ధాత్మ దేవుని ఒకవేళ ఆటంకపరుస్తుంది ఇవేనేమో. నీలో దేవుని వాక్యం మీద కోరిక కలగకుండా, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలకు దేవుని వాక్యం అన్నా దేవుడన్నా ఒక కోరిక కలగకుండా, ఒక ఆకలి లేకుండా ఇట్టి క్రియలు ఉన్నాయేమో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియను ఆటంకపరచడానికి. తొమ్మిదో వచనం చదువుదాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడు శాస్త్రి ఎజ్రా జనులకు బోధించుచు అబ్బాబ్బా ఏడుస్తున్నారట. వెన్ ద వర్డ్ ఇస్ ప్రీచింగ్, వారి యొక్క పూర్వపు స్థితి, దేవుడికి అవిధేయంగా ఉన్న స్థితి, నెబుకద్నెజర్ టైంలో వీళ్ళు చేసిన పాపములు గుర్తొచ్చేయేమో. దే ఆర్ క్రయింగ్. వాడు ఏడుస్తున్నారు. అలా వారు 18వ వచనంకి వెళ్ళిపోండమ్మా. మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు వచ్చాడు. ఫర్ 31 days సంఘమంతా. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, నెక్స్ట్ జూలై 31వ తారీఖు, జస్ట్ జూలై 1వ తారీఖు నుంచి 1వ తారీఖున చక్కగా గొప్ప సేవకులు రాబోతున్నారు. ఆయనతో ఆరంభించబడుతున్న ప్రార్థన కూటములు దేవుడు చక్కగా ఏర్పాటు చేస్తారు చూడండి. ఎందుకంటే ఫిక్స్ చేసుకున్న డేట్ వచ్చేసి జూన్ 28ని ఫిక్స్ చేసుకున్నాం. బట్ దేవుడు దాన్ని జూలై 1కి మార్చాడు. నాకు అర్థం కాల డేట్ ఎందుకు మారిందా. సరే ఓకే, సేవకుడు కదా అందుబాటులో లేదేమో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, జూలై మాసమున దేవుడు మనలను దేని కొరకు సిద్ధపరచబోతున్నాడు. దాని ఆరంభము దైవ సేవకుడిని మన మధ్యలోకి తీసుకొని రాబోతున్నాడు. ఆ తర్వాత రోజులన్నీ మనం అనుదినము ప్రార్థన, ఆత్మీయ పోరాటాలతోటి, ఆ తర్వాత దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆ నెలంతా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ని డిక్లేర్ చేసుకుందాము. లెట్స్ సీ, మనం చూద్దాము దేవుడు ఏమి చేయబోతున్నాడో మన జీవితాలలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సంఘము భవిష్యత్తు మీద కానీ ఏమి చేయబోతున్నాడో లెట్ us ఆల్ సీ, మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు కాబట్టి 31 దినముల ప్రార్థన అడిగాడు. దేవుడు ఏదో చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి 31 దినములు ఉపవాసం అడుగుతున్నాడు. దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి 31 దినములు వాక్యములు నాటుకోమని చెప్తున్నాడు. సంథింగ్ ఏదో జరగబోతుంది.
అది ఆశీర్వాదం అవి ఉండొచ్చు, లేదంటే ఏదైనా అపాయం నుంచి మనం తప్పించబడవచ్చు. ఐ డోంట్ నో. మనం అందులోకి వెళ్తే కానీ దేవుడు నాకు బయలుపరుస్తాడు. బట్ నెక్స్ట్ మంత్ ఈజ్ అ మంత్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఆమేన్.